5th జూలై 2025 న్యూస్ చూద్దాం. మహారాష్ట్రలో కర్ణాటక లాగా లాంగ్వేజ్ వార్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక స్ట్రీట్ వెండర్ మరాఠీ మాట్లాడట్లేదని రాజ్ ఠాకరే మనుషులు ఆయనైతే కొట్టారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ భాష మీద ప్రేమ కాదు, జస్ట్ ఎలాగోలా ఇండియాలో గొడవలు స్టార్ట్ చేయాలా. అదే ఇప్పుడు కర్ణాటకలో కన్నడ మాట్లాడట్లేదని, మహారాష్ట్రలో మరాఠీ, ఇలా ఎలాగోలా గొడవలు స్టార్ట్ చేయాలా. అదే వీళ్ళ పాలసీ, డివైడ్ అండ్ రూల్. మన ఇండియాలో ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఒక పార్టీ బాగా ఫాలో అవుతుంది. అదే పార్టీయో కామెంట్ చేయండి. ఆంధ్రాలో రాయచోటి అనే ఊర్లో ఇద్దరు టెర్రరిస్టులు, అబూబకర్ సిద్దికి, మొహమ్మద్ అలీ, వీళ్ళిద్దరు బ్రదర్స్. వీళ్ళని తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే అరెస్ట్ చేసింది. వీళ్ళ మీద చాలానే ఉన్నాయి చార్జెస్. 1995 బాంబ్ కేసు, 2013 మల్లేశ్వరం బీజేపీ ఆఫీస్ బ్లాస్ట్, మళ్ళీ 1999లో బ్లాస్ట్లు కర్ణాటక, కేరళలో, మళ్ళీ 2011లో మదురై బాంబ్ అటాక్. ఇంకా ఎల్కే అద్వానీ బీజేపీ లీడరు, ఆయన రథయాత్రని టార్గెట్ చేయడము, అరవింద్ రెడ్డి అని ఒక డాక్టర్ ని చంపడము. వీటన్నిటిలో వీళ్ళ మీద కేసులు అయితే ఉన్నాయి. వీళ్ళని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పట్టుకోవడం కూడా సినిమా స్టైల్లో పట్టుకున్నారు. వీళ్ళు ఉండే ఏరియాలో ఒక సీక్రెట్ బేస్ ని ఫామ్ చేసుకొని అక్కడ ఆఫీసర్సే స్ట్రీట్ వెండర్స్ గా మారి వీళ్ళని అబ్జర్వ్ చేసి పట్టుకున్నారు. పాకిస్తాన్ నుండి మైక్రోసాఫ్ట్ కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయింది. అక్కడ సారికి మారుతున్న పొలిటికల్ పార్టీస్, ఎకానమీ పడిపోవడము, ఇవి రీజన్స్ అంట. అసలు ఈ పాకిస్తాన్ డాష్ గాలకి మైక్రోసాఫ్ట్ ఒకటి వీళ్ళ ముఖాలకి.